ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలు. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు అటు చూస్తాను. చూడండి నేను ముచ్చట చూసిరా అంటే సోషల్ మీడియాలో. ఇక మన దగ్గర కూడా ఆ వీడియో ఉంది కానీ బాగుంటుంది, ఇక చూపిస్తే బాగుంటుంది అని చెప్పి చూపిస్తలేను. ఓ ఇట్లా అయినా ఇక ఆయన సోషల్ మీడియాలో చూసుకుంటే ఆయన ఒక్కొక్క మహిళ కాదు తీరొక్క మహిళతో ఉన్నాడు ఆయన. ఇక మంచిగా వాళ్ళు ఇలా ఎక్కడ మంచి ఆఫీసులో కూర్చుని మళ్ళీ ఆయన ఆఫీసులో కూర్చొని మంచిగా చైర్లో కూర్చొని ఇక ఆయన ఇక రాసలీలు, ఆయన క్రీడ, ఆయన ఆటలు, ఆయన కథ మామూలుగా లేదు కాదు. అట్లా చేస్తుండే ఈయన. మరి ఎవరయ్యా అంటే కర్ణాటక సీనియర్ ఐపీఎస్ ఆయన డీజీపీ ఆయన. ఇలాంటి వ్యక్తి ఇక సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్ కానున్న అధికారి. ఇక ఏమంటారు కదా ఈ ముసలోనికి దసరా పండుగ అన్నట్టు ఏమంటారు చూడు సామెత. ఎట్లా రిటైర్ కాబోయే ముందరైన గతంలో అతనిపై పలు ఆరోపణలు, అవినీతి కేసులు నమోదు. పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్ అయింది. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం. మార్పింగ్ చేశారంటున్న రామచంద్రరావు అంటూ మనం చూస్తాను. రామచంద్రరావు ఈ రామచంద్రరావు ఇప్పుడు ఏమంటుండే ఇక దొంగ దొరికిందిగా ఇక లేదు ఇక నేను శుద్ధ పూసని నేను మంచోని నాకు ఏ పాపం తెలియదు, అవన్నీ మార్పింగ్ వీడియోలు కావాలని చెప్పి ఎవరు క్రియేట్ చేసిర్రు అని చెప్పి మాట్లాడుతుండు. దీని మీద సిద్ధరామయ్య ఆల్రెడీ విచారణ కోరిండట. సో ఇక ఈ దొంగ దొరికి ఇప్పుడు ఈ మాటలు మార్పింగ్ చేసిరు. ఇది నేర్చుకుని ఇప్పుడు బాగా ఈ దొంగలంటే దొరుకుతారు. ఇక దొరికిన తర్వాత లే ఆ వీడియో నాది కాదంటారు, ఆ వాయిస్ నాది కాదంటారు, ఆ వీడియో నేను లేనంటారు, మార్పింగ్ చేసిరంటారు పోయి తప్పించుకోవడానికి. కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారి రాసయ్య వీడియోలు బహిర్గతం కావడంతో దుమారం రేపింది. తన ఆఫీసులోనే పోలీస్ డ్రెస్ లో యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సరసాలాడటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డిసిఆర్ఈ డీజీపీ రామచంద్రరావు శృంగార చేష్టల వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. యూనిఫామ్ లో ఉన్న ఆయన తన ఛాంబర్ లోనే యువతులను కౌగిలించుకుంటూ ఇక ముద్దులు పెట్టే దృశ్యాలు ఆ వీడియోల్లో చూసి అంతా అవాక్కయ్యారు. వివిధ సందర్భాల్లో తీసిన ఆ వీడియోల్లో ఉన్న ముగ్గురు యువతుల్లో ఒకరు మోడల్ అని చెబుతున్నారు. డీజీపీ రాజశేఖర వీడియోపై స్థానిక మీడియా ఛానల్లో ప్రత్యేక కథనాలు ఓరెత్తాయి. వీడియోలు వైరల్ అయిన తర్వాత పోలీస్ శాఖలో కూడా తీవ్రమైన చర్చ సాగుతుంది. పోలీసుల పరువు పోయిందని పలువురు మండిపడుతున్నారంటూ మనం చూస్తా ఉన్నాం. ఒకటే అండి, నీకు ఆ డీజీపీ ఆఫీస్ దొరికినాది, నీ ఛాంబరే దొరికినాది, నీ స్థాయి ఏంది, నువ్వేంది, నువ్వు చేసే పనిలేదు. దీని మీద కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారట. దాంతోపాటు విచారణ కోరాడు. అసలు ఏం జరిగింది ఏంది అంటే ఈయన ఏం అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనకు నచ్చిన మహిళలతో ఇలాంటి వ్యక్తులు తనకు నచ్చిన మహిళలతో భయపెట్టో ఏం చేసో ఆయన వాళ్ళు లొంగ తీసుకొని ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. ఈయన బయటపడండు. కానీ ఇలాంటి అధికారులు చాలా మంది ఇలాంటి అధికారులు ఉన్నారు. చాలా మంది ఇలాంటి దొంగలు, ఇలాంటి అధికారులు అధికారం అడ్డం పెట్టుకొని స్మగ్లింగ్లు చేసుకుంటా, దందాలు చేసుకుంటా, బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటా, నచ్చిన యువతుల దగ్గర బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని, లేకపోతే మీరు లొంగకపోతే మీ మీద కేసులు పెడతా, ప్రాస్టిట్యూషన్ కేసులు పెడతా, లేకపోతే ఇంకో కేసు పెడతా బెదిరించి ఇలాంటి పనులకు కూడా అధికార దుర్వినియోగం కూడా చేస్తా ఉన్నారు. సో దాన్ని సరైన ఎంక్వైరీ చేయాలి. ఇది గుణపాఠం కావాలా.